గడపటం. దేవుని ప్రియులారా, దేవుని దగ్గర గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మీ ఇద్దరు కూడా ఎదురుకొచ్చి కూర్చోండి కదా. దేవునికి స్తుతి కలుగునుగాక. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి, ఏం కాదు. కుర్చీలో కూర్చోండి, ఎవ్వరు ఏం బాధపడొద్దు, సిగ్గుపడొద్దు. కుర్చీలో కూర్చోండి. మీకు మీ కొరకే కుర్చీలు వేసాను. కూర్చోండి, క్రమంగా కూర్చోండి. ఫోన్లు పక్కన పెట్టండి, ఫోన్లు పక్కన పెట్టండి. ఫోన్ చూడమాకండి, ఫోన్ పక్కన పెట్టండి. ఫోను సైలెన్స్లో పెట్టండి. వీలుంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు, మొదటి మాటలు ఏమనుంది చూడండి. మొదటి మాటలు ఏమనుంది? బాబు రేపు వచ్చే వారం అన్న కొద్దిగా ప్రింట్ తీసి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని పెట్టినానా? ఇటు అటు, లేకపోతే సైలెన్స్లో పెట్టండి అని పెట్టు, లేకపోతే ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టమని చెప్పు, పుల్పేట మీద పెట్టమని చెప్పేసి. దేవునికి స్తోత్రం. ఒక పక్క నుంచి పాటలు పాడుతుంటే ఇంకొకళ్ళు అక్కడ కూర్చొని ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ రాగానే గబ్బ ఎప్పుడు వస్తుందా ఫోను నాకని చెప్పేసి అని గబ్బ బయట కురుకుతూ ఉంటారు. ఫోన్ రాగానే ఆరాధనలో ప్రపంచాలను నిర్మించినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించే సమయం ఇది. సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించే సమయం. ప్రియులారా, సైలెన్స్లో పెట్టుకోవాలా, దానికి ఆన్సర్ చేయొద్దు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నీతో ఏం చేయాలనుకుంటున్నాడు? మాట్లాడాలి అనుకుంటున్నాడు. దేవుని మాట వింటావా? లేకపోతే స్నేహితులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తుంటే దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ కూర్చుంటావా? ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? వినపడుతున్నా? అందరూ అదే మాట మీద ఉన్నారా? అయితే రేపు వచ్చే ఆదివారం నుంచి మీ ఫోన్ సైలెన్స్లో ఉండాలి. లేకపోతే ఫోన్ తెచ్చి అక్కడ టేబుల్ పెడతాం, టేబుల్ దగ్గర పెట్టేసేయండి. ఉన్నోళ్ళు బైబిల్లో ఏముంది ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్లో? చదవండి ఆ మాటను. నేను దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎట్లా పరిశోధించుకొని తెలుసుకొని ఉన్నాడు? దావీదు అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి. ఏం చేశాడట? పరిశోధించేది ఏంటిది? పరీక్షలు పెడితే కానీ నీలో ఎంత టాలెంట్ ఉంటుందో తెలిసిద్ది. పరీక్ష రాస్తే కానీ, పరీక్ష పెడితే కానీ నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, జ్ఞాపకశక్తి తెలిసిద్ది. నువ్వు పాస్ అవుతావు, పాస్ అయితే ప్రమోట్ చేయబడతావు, పాస్ కాకపోతే మళ్ళీ అదే క్లాస్లో ఉంటావు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా కూడా, మన శారీరకంగా కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశోధిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? వినపడుతుందా? వింటున్నారా? వింటున్నా వాళ్ళని చేయొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? పరిశోధించి తెలుసుకొని ఉన్న నీ జీవితం ఏంటో, మన బ్రతికేంటో, మన మాటలేంటో, మన ప్రవర్తన ఏంటో, మన యొక్క ఉద్దేశాలు ఏంటో, మన జీవితం ఎలా ఉన్నదో దేవుడు పరిశోధించి తెలుసుకొని ఉన్నాడట. ఎట్లా? చూడండి, కింద చెప్తున్నాడు. ఏంటట? నేను కూర్చుండటం. ఎట్లా కూర్చుంటున్నాను?
ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగా కూర్చోండి, మీరు చక్కగా కూర్చోండి, సరిగా కూర్చోండి, మీరు చక్కగా కూర్చోండి. ఎట్లా కూర్చుంటారు? ఒకళ్ళైతే ఇటు ఉంటే ఇటు తిరిగి కూర్చుంటారు, ఇంకొకళ్ళైతే ఇటు ఉంటే ఇటు తిరిగి కూర్చుంటారు, ఇంకొకళ్ళైతే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు, ఇంకొకళ్ళైతే ఫోన్ పట్టుకొని చూస్తూ కూర్చుంటారు, ఇంకొకళ్ళైతే కాళ్ళు ఒక పక్కన ఉంటాయి, తలకాయ ఇంకో పక్కన. మన పాస్టర్ గారు చెప్పారుగా, చక్కటి చొక్కాయి గుట్టించుకున్నాడంట. గుండీలు ఎటు పెట్టి గుట్టించుకున్నాడు, వెనకాల పెట్టించుకొని గుట్టించుకున్నాడట. ఇంతలో ఎవరు వచ్చి పాపం పడిపోతే, అరే తలకాయ ఏంటి ఇటు తిరిగిందని చెప్పి తలకాయని ఏం చేశాడట, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో సరిగ్గా స్త్రీలైతే ఏం చేయాలా, నెత్తి మీద తల మీద ఏం వేసుకోవాలా? శిరీష మీ పక్క అమ్మాయికి చక్కగా నీకులాగా వెయ్యి, అమ్మాయికి నేర్పించు. ఒకటిటై దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. దేవుని సన్నిధిలో స్త్రీలు అలాగా ముసుగేసుకొని ఉండాలి. ముసుగేసుకొని ఉండకపోతే ఎవరిని అవమానపరిచినట్టు తెలుసా? దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి అవమానపరచుదామా? అవమానం అర్థమైందా? అర్థమైన వాళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి. నువ్వు కూర్చోవటం చూస్తున్నాడు దేవుడు. కూర్చోవటం, ఒక ఆయన కూర్చుంటాడు, గోడకు ఆనుకొని కూర్చుంటాడు, కుర్చీకి ఆనుకొని కూర్చుంటాడు. దేవుని సంధిలో ఎలా ఉండాలా? దేవుని ప్రియులారా, ఎట్లా పడితే అట్లా కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. దేవుడు చూస్తున్నాడు, భక్తుడు చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూర్చోవటం చూస్తున్నాడట. ఇంకా ఏంటి? నేను లెగుచుట, కూర్చుండుట, లేచుట, నీకు కూర్చోవటం తెలిసిద్దట. లేచి నిలబడటం కూడా. ఇప్పుడు దాకా నిలబడ్డాం కదా మనం. నిలబడ్డారా? ఎంతమంది నిలబడ్డారు? నిలబడ్డోళ్ళు దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అమ్మో, అక్కడికి వెళ్తే దేవుడు చూస్తాడంట. వామ్మో, నేను వెళ్ళనుకొని రాకుండా ఉండేవు. దేవుని సహవాసం పోతుంది, నీ ఇష్టం. మరి దేవుని సహవాసం పోతుంది. దేవుని సహవాసం పోగొట్టుకోకూడదు. దేవుని సహవాసం మంచిది. స్నేహితుల సహవాసం పోగొట్టుకుంటారు ఎవరన్నా? అవసరమైతే అమ్మ నాన్న సహవాసం అన్న పోగొట్టుకుంటారు, కానీ స్నేహితుల సహవాసం పోగొట్టుకోరు. అవసరమైతే భార్యనని పక్కన పెట్టేసేస్తారు, కానీ స్నేహితుల సహవాసం, భర్తనన్న పక్కన పెట్టేస్తారు, కానీ స్నేహితుల సహవాసం పోగొట్టు. అంతకంటే గొప్ప స్నేహితుడైనా, ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితుడైనా, నీ కోసం దెబ్బలు తిని రక్తం కార్చి ప్రాణము పెట్టినటువంటి స్నేహితుడైనా, ఈయన సహవాసం పోగొట్టుకోకూడదు. కూర్చోవటం చూస్తున్నాడు, నిలుచోవటం, లేచి నిలుచోవటం కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును ఏం చేస్తున్నాడు? తలంపు రాకముందేనట. జాగ్రత్త గుర్తుంచుకోండి ప్రియులారా, దేవుని సంగమా, నీకు తలంపు రాకముందే దేవునికి నువ్వేంటో తెలిసిపోద్ది, నీ బ్రతికేంటో తెలిసిపోద్ది, నీ జీవితం ఏంటో తెలిసిపోద్ది. అమ్మో, నా తలంపులు దేవునికి తెలిసిపోతున్నాయట, నేను అమ్మో వద్దులే అని చెప్పేసి మానుకున్నవారు నరకానికి వెళ్తావు. జాగ్రత్త. ఏం చేస్తారు? నా తలంపులు దేవునికి తెలిసిపోతున్నాయట, నా ఉద్దేశాలు దేవునికి తెలిసిపోతున్నాయట. అవును, దేవునికి తెలుసు. తల్లిదండ్రులకి కొడుకు కూతురు ఏం చేస్తుందో, ఎలా వెళ్తుందో, ఏం చేస్తుందో, ఎన్ని మెసేజ్లు పెడుతుందో, ఎవరితో మాట్లాడుతున్నాడో తల్లిదండ్రులకి తెలుసు కదా. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకే తెలిస్తే మరి దేవునికి
నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలుసు. నీ తలంపు ఏంటో దేవునికి తెలుసు. నువ్వు మంచి తలంపుతో ఉన్నావా, చెడు తలంపుతో ఉన్నావా? వక్రమైనటువంటి తలంపుతో ఉన్నావా, మంచి తలంపుతో ఉన్నావా? మంచి ఆలోచన, మంచి తలంపులతో ఉన్నావో, చెడు తలంపులతో ఉన్నావో, చెడు ఆలోచనతో ఉన్నావో దేవునికి తెలుసు. ఇప్పుడు మార్చుకోకపోతే దేవుని ప్రియులారా, రేపొద్దున ప్రజలందరి ముందు నిన్ను లేపి అడుగుతాడు. నిన్ను బైబిల్లో ఉంది, నువ్వు మార్గంలో ఉండగానే నీ యొక్క రాణువారితో సమాధాన పడువు అని చెప్పేసి అన్నాడు. రాణువారు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మనం ఏం చేయాలా? సమాధాన పడాలి. సమాధాన పడ్డవాటి, అయ్యా నేను ఈ తప్పుడు ఆలోచన చేశాను, తప్పుడు తలంపు కలిగి ఉన్నాను, తప్పుడు ఉద్దేశంతో ఉన్నాను, దయతో నన్ను క్షమించయ్యా అని చెప్పేసి అని ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. అందుకే పాపట ఒప్పుకోవాలి ప్రార్థన. అప్పుడు ఏమైందంటే ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరింపబడతాడు, అంటే నరకంలోనికి వెళ్ళడు, నరకం నుంచి తప్పించబడతాడు. దేవునికి నీ తలంపులు తెలుసు. గుర్తుంచుకో దేవుని సంగమా, నువ్వు నీ తలంపులు నీకు రాకముందే దేవునికి తెలుసు. నీ బ్రతుకు, మన బ్రతుకు తెలుసా? ఒకటే మాట జ్ఞాపకం చేస్తా. పేతురు తలంపు ముందుగానే దేవుడు యేసయ్య ఎరిగి ఉన్నాడు కదా. యేసయ్య ఎరిగిండి అంటాడు. యేసయ్య అన్నాడు, అయ్యా నన్ను పట్టుకెళ్తారు, సెలవుకు అప్పగిస్తారు, నన్ను కొడతారు, నిందిస్తారు, అన్యాయపు తీర్పు జరిగిద్ది, నన్ను సెలవునెక్కిస్తారు, నన్ను చంపేస్తారు. అప్పుడు అయ్యో మీరు పాపం, అయ్యో మా గురువుగారికి ఎలాగైపోయింది, మా గురువుగారిని పట్టుకెళ్ళిపోయారు, మమ్మల్ని ఏమన్నా అంటారేమో, మమ్మల్ని కూడా కొడతారేమో, మమ్మల్ని కూడా తిడతారేమో, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి బంధించి చెరసాలలో వేస్తారేమో, అమ్మో అని చెప్పేసి అని మీరు భయపడతారు. భయపడమాకండి, ఏమీ కాదు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టను, మీకు అపాయము రాదు, మీ జోలికి వారిని రావద్దని చెప్తాను, నేనే మీరు ఎదుగుతున్న మెస్సేనని చెప్తాను, నన్ను పట్టుకెళ్ళండి అని చెప్పేసి నేను చెప్తాను అని చెప్పేసినానంటే అప్పుడు పేతురు ఏమంటాడు? పేతురు ఏమంటున్నాడు? ఊరిక ప్రభా ఎందుకు అట్టకంటావు, నువ్వు భలేవాడిలాగా ఉన్నావు, నువ్వు భలే చెప్తున్నావు ప్రభా. ఇంతేనా మన సమాసం? మన సమాసం ఇంతేనా? 3.5 సంవత్సరాలు సమాసం చేస్తున్నాం, 6 నెలలకే వారు వీరవుతారు, వీరు వారవుతారు కదా. మన సమాసం 3.5 సంవత్సరాలు సమాసం ప్రభా. ఏంటయ్యా నువ్వు అలాగంటావు యేసయ్య? అట్ట అనమాకు, చాలా బాధపడ్డాను, నువ్వు అట్ట అంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటుంటేనంట మంచి చెప్తుంటే, జరిగేదాన్ని చెప్తుంటే ఏమంటారట, అబ్బో నువ్వు అట్లా అనొద్దు, నాకు చాలా బాధ అనిపించింది అని అంటాడు. ఏమనాలి అసలు? అయ్యో అలాగా ప్రభా, ఏదైనా ఉంటే సరి చేసుకుంటావు, తప్పు ఉంటే దిద్దుకుంటావు అని చెప్పేసి అని అనాల్సింది పోయి అట్లా అనొద్దు ప్రభా, నువ్వు అట్లా అంటుంటే చాలా బాధగా ఉంది ప్రభా. చాలామంది అదే అంటారు, అబ్బో నువ్వు అన్న మాట నాకు చాలా బాధ అనిపించింది, గాయమైంది, హట్టయ్యా. ఏమయ్యా? అట్టయ్యాడట. ఏమట్టు? అట్ట, పెసరట్ట, హట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు నేను అలా చేయనయ్యా అంటే ప్రభు అంటున్నాడు, ముందే గ్రహించినవాడు, ముందే ఎరిగినవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినటువంటి ప్రభువు ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను ఎరుగనని, అంటే యేసయ్య ఎవరో నాకు తెలియదయ్యా అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 మారు చెప్తావు నువ్వు అని అన్నాడు. ఎన్నిసార్లు చెప్తావు? 3 మారు చెప్తావు నువ్వు అంటే, లేదు ప్రభు. ఉరిక, నాకు తెలుసు నీ సంగతి, నాకు తెలుసు, నువ్వు 3 సార్లు చెప్పిన తర్వాత కోడి కూసిద్ది. అప్పుడు దా కోడి కుయ్యక ముందే నువ్వు నన్ను ఎరగవు అని చెప్పేసి అని చెప్తావు అని చెప్పేసి అన్నాడు. భవిష్యత్తు నెరిగినవాడు, నీకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. పేతురికి తలంపు పుట్టక మునిపే, పేతురికి ఆ సందర్భము రాక మునిపే నా యేసయ్యకి తెలిసింది అని అంటున్నాడు. తలంపు పుట్టక మునిపే తెలుసు. అదే జరిగింది. యేసయ్య ఏదైతే చెప్పాడో, నువ్వు ఎరుగను అని చెప్పేసి అని చెప్తావు 3 మారు అని ప్రభువు చెప్పినట్టుగానే దేవుని ప్రియులారా అదే జరిగింది. ఏం జరిగింది? యేసు ప్రభు వారిని నాకు తెలియదయ్యా, ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పేసి ఒకసారి చెప్పాడు. 2వసారి ఏమంటున్నాడు? అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మాయి? బుద్ధి లేనిదానా, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు? నేనేంటి యేసు ప్రభుతో ఉన్నటువంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు?
తిక్కలా మరి నువ్వేమన్నా సరిగ్గా చూసుకో. నీ కళ్ళకేమన్నా చత్వారం వచ్చిందా? కళ్ళద్దాలు పెట్టుకో, వెళ్ళి చూసుకో జాగ్రత్తగాను. మూడోసారి కూడా అడిగితే ఏమంటున్నాడు? ఏమన్నాడు తెలుసా? తనను తాను ఏం చేసుకుంటున్నాడు? నిందించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. అమ్మతోడు, అయ్యతోడు, బాబుతోడు, పాపతోడు, భార్యతోడు, బిడ్డతోడు, భర్తతోడు, ఇంటితోడు, నక్షత్రం తోడు పెట్టుకుంటారు కదా చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంక అబద్ధం ఆడినని ఒట్టేరా అంటది. ఇంక అబద్ధం ఆడినని ఒట్టే. ఆడనని ఒట్టా. నీ మీద కాదు, నా మీద ఒట్టే అబద్ధం ఆడినని. అంతా నిజమే చెబుతా. అంతా నా మేలుకే ఆరాధన, తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు ఆరాధన ఆపను. హల్లెలూయా. దేవుని ప్రియులరా, అంత మంచిగా చెప్తాను. తలంపు ఎరగక ముందే దేవునికి తెలుసు. నీకు తెలియకపోవచ్చు కానీ, మనకు తెలియకపోవచ్చు కానీ ఆయనకి తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఇంకేమంటున్నాడు? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను పరిశీలన చేసి ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? జాగ్రత్త చూడండి ప్రియులారా. ఎక్కడికి వెళ్తావు? దేవుని ఆత్మ దగ్గర నుండి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళలో. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళందు పడుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకో రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారం నన్ను మరుగు చేయను. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను. దాక్కోవాలని చెప్పేసి అని ఎక్కడికో బీరువా చోటుకి వెళ్ళిపోయినా, లైట్ ఆఫ్ చేసుకున్నా, ఎవరు చూడట్లేదు అనుకున్నా, మనుషులైతే చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎన్ని విషయాలు దేవుని ప్రియులరా ఇక్కడ రాసి పెట్టాడు చూడండి. దేవునికి అన్నీ తెలుసు. నీ దేవునికి బాగా గుర్తుంచుకోండి ప్రియులరా, బాగా గుర్తుంచుకోండి. మనం బాగా గుర్తుంచుకోవాలి, మన దేవునికి అన్నీ తెలుసు. దేవుని ప్రియులరా, గత 4 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశాం. అద్భుతంగా దేవుడు జరిగించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి ప్రార్థన, చప్పటి కొట్టండి. చక్కటి ప్రార్థనలు, ఆరాధన, స్తుతి, స్తోత్రము, బైబిలు రీడింగు, వాక్య పరిచర్య, చాలా చక్కగా అద్భుతం. ఆ 4 దినాలు ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. తొందరని వెళ్ళిపోతాం, ప్రార్థనకి వెళ్ళిపోతాం. గబగబా వంటలు చేసుకోవటం, కడుక్కోవటం, తుడుచుకోవటం, ఊడ్చుకోవటం, పిండుకోవటం, దేవుని సన్నిధిలోకి వచ్చి కనబడటం, దేవుని దగ్గర కనబడటం. దేవుని ప్రియులారా, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది గుర్తుంచుకోండి. కొన్ని విషయాలు మీకు చెప్తాను. 1, శోధన వస్తుంది. 2వది వచ్చి మేలు జరిగిద్ది. దేవునికి స్తోత్రం. ఏం జరిగిద్ది? ఉపవాస ప్రార్థన చేసినాక చేసిన వారికి, వారి కుటుంబాలకి, బాగా గుర్తుంచుకోండి ప్రియులారా, చేసిన వారికి, వారి కుటుంబాలకి 1 శోధన వస్తుంది. 2వది వచ్చి ఏమొస్తుంది? మేలు కలిగిద్ది. శోధన ఉట్టినే తిట్టేస్తారు, ఎదుటోళ్ళు ఉట్టినే అరిసేస్తారు, కోప్పడతారు.
మనం ఏది మాట్లాడినా అవతల వాళ్ళకి, మనం ఎలా ప్రవర్తించినా అవతల వాళ్ళకి ఏదో రకంగా అనిపించి మనల్ని దూషిస్తారు, కోప్పడతారు, ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. అలాంటి శోధన వస్తుంది. అప్పుడే నిలబడాలి. అది దేని కొరకంటే మన ఓపికను పరీక్ష చేయటానికి. నేను ఒక్క విషయం చెప్తాను దేవుని ప్రియులారా. యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏమైందో తెలుసా? యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉంటే యేసు ఎప్పుడిది? అప్పుడు అంటే ఎప్పుడు? ఉపవాస దినాలు అయిపోయినా 40 దినాలు అయిపోయినాయి, మనకు 4 దినాలు అయిపోయినాయి. అప్పుడు యేసు, అప్పుడు మనం, అప్పుడు అనిత, అప్పుడు సువార్త, అప్పుడు గుజిరి, అప్పుడు సలోమి, అప్పుడు దయామణి, అప్పుడు ప్రసన్న, అప్పుడు పౌలు, అప్పుడు శాంసన్, అప్పుడు గ్రేసమ్మ. అప్పుడు మాకు గుర్తుంచుకోను ప్రియులారా, శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలట? రాళ్ళు రొట్టెలగున్నట్లుగా ఆజ్ఞాపించు అని శోధన వస్తుందట. ఆకలి అవుతుందిగా బాగా. 40 దినాలు అయిపోయినాయి కదా. అయిపోయిన వెంటనే బాగా ఆకలేసేది. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఏం కాదు. నిన్నేమైందో తెలుసా? మొన్న 4 దినాలు రాత్రి 10 గంటలకి అమ్మగారు తిను అంటున్నా కూడా నాకు తినబుద్ధి కావట్లా. నిన్న ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నిన్న ఉదయం ఎంత ఆకలేసిందో. ఏంటి పెట్టరేంటి, ఇంకా పెట్టరేంటి వణుకు వస్తున్నట్టు అనిపించింది. శోధన వచ్చేసేస్తుంది. దేవుని ప్రియులరా, యేసుప్రభు వారు 40 దినాలు ప్రార్థన అయిపోయిన తర్వాత దుష్టుడు వచ్చేసేసి యేసయ్యతో శోధిస్తున్నాడు. నీకు ఆకలి అవుతుందిగా, నీకు ఆకలి అవుతుంది కదా, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావుగా, చాలా చేస్తున్నావుగా, తిను రాళ్ళను రొట్టెలు చేసుకొని అంటే ప్రభు అన్నాడు. అందుకు యేసయ్య ఈ జవాబు ఇవ్వాలి మనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. ఎలా జీవిస్తాడు? ఉపవాసం ఉన్న వాళ్ళకి, ఉపవాసం ఉండాలనుకున్న వారికి, ఉపవాసం అంటే భయపడే వాళ్ళకి కూడా అందరికీ అది ఉపయోగపడుద్ది. అందరికీ ఉపయోగపడుద్ది. పౌలయ్య గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? అదే బలం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే బలం అంట. అన్నం తింటే నీరసం అయిపోయిందంట, కాళ్ళు చేతులు గుంజినాయి అంట, కడుపులో నొప్పి వచ్చిందంట, మోషన్స్ అయినాయి అంట, కడుపులో నొప్పి వచ్చిందంట, మంట వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధన వస్తుంది. ఇంకొక శోధన ఏమొచ్చింది ప్రభువారికి తెలుసండి? ఇంకొక శోధన ఏమనొచ్చింది? ఇంకొక శోధన చూడండి, అదొక శోధన. కింద దూకిక్కడి నుంచి దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తాయి అని చెప్పేసాను. పరిచర్య చేస్తాయి కానీ కావాలని చెప్పేసి అని చేస్తే కాదు. శోధన ఇట్లా కూడా వస్తుంది, జాగ్రత్త. ఇంకో శోధన కూడా వచ్చింది ఆయనకి. ఏమిటి వచ్చింది తెలుసా? ఇవన్నీ రాజ్యాలన్నీ నాయే, నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తానంట. అప్పుడు కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినాను, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని ఆయనతో చెప్తుంది. ఎంత భయంకరమో చూడండి. అదొక శోధన. అన్నీ నీకు ఇచ్చేస్తాలే అంటుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు వానితో, సాతానా పొమ్ము, నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవించాలా, నమస్కారం చేయాలి అని చెప్పేసి దాన్ని గద్దించాడు. ఇక ఆయనతో తట్టుకోలేక వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దగ్గర కూడా శోధన వస్తుంది, జాగ్రత్త.
శోధనలు భయంకరంగా వస్తాయి, నిందలు వస్తాయి, కోపం వస్తుంది, ఇబ్బంది కలిగిద్ది. కోపం తీసుకొచ్చే పనులు మన ఎదుటి కనపడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకపోతే రెండవది వచ్చేసేసి గమనించండి, మోషేకు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాక ఏం జరిగింది? శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన అంటే భయంకరమైన శోధన వచ్చింది మోషేకి. ఏమని వచ్చింది? అహరోను, మిర్యాము, అక్కడ ఉన్నవారు అందరూ కలిసి ఏం చేశారు? బంగారం అంతా పోగు చేసి, బంగారాన్ని కరగబెట్టి దూడం చేసి ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని నడిపించింది ఈ దూడే అని చెప్పి దూడ నడిపించిందా? దేవుడు మోసే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడ దాకా నడిపిస్తే దూడ చేసిందని చెప్పేసి అని చేశారు. అప్పుడు ఏమనిపించింది మోషేకి? ఇంత కష్టపడి శ్రమపడి ఇబ్బంది పడి దేవుని దగ్గర ప్రార్థించి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి కడుపులు నొప్పి అంటే, కాళ్ళు నొప్పి అంటే, కీళ్ళు నొప్పి అంటే, ఆహారం లేకపోతే, నీళ్లు లేకపోతే, వస్త్రాలు లేకపోతే, అయ్యా వీరికి దయచే, అయ్యా వీరికి దయచే, అయ్యా వీరికి దయచే, అయ్యా వీరికి దయచే అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి మన్నాను కురిపించి, ఆకాశం నుంచి వాళ్ళకి పూరేళ్ళను కురిపించి, మాంసాహారాన్ని పెట్టి పోషించి నీళ్ళిచ్చి, దేవుని ప్రియులారా అరణ్యంలో ఓయసిస్లో నీళ్ళిచ్చి వాళ్ళని దాహం తీర్చి ఇన్ని మేలులు చేసి, వస్త్రాలు పాతగిల్లిపోకుండా, చిరిగిపోకుండా, కాళ్ళ చెప్పులు పాడవకుండా, వాపులు రాకుండా ఇన్ని కార్యాలు చేసినటువంటి మోషే ద్వారా జరిగించినటువంటి దేవుణ్ణి స్తుతించకుండా దూడ చేసిందని చెప్తే మోషేకి వచ్చింది కదా, అబ్బబ్బ నాకు కోపం వస్తుంది అని చెప్పేసి అని పాప అన్నట్టుగా, నాకు కోపం వస్తుంది అన్నట్టుగా మోషేకి కూడా కోపం వచ్చి ఏం చేశాడు? కోపం వచ్చేసింది. ఆజ్ఞలు తీసుకొచ్చి వాళ్ళ మీద వేశాడు. దేవునికి స్తోత్రం. శోధిస్తాడు, జాగ్రత్త. దేవుని ప్రియులరా శోధన వస్తుంది. ఇకపోతే మేలు ఏం జరిగిద్ది? ఉపవాసం ఉండటం వలన ఏం జరిగిద్ది? మేలు జరిగింది. ఉపవాసం ఉండటం వలన దేవుని ప్రియులరా ఏం జరిగిందో తెలుసా? మోషే 40 దినాలు ఉపవాసం ఉండటం వల్ల దేవుని ప్రియులరా మోషే దేవుని యొక్క ఆజ్ఞల పట్టికను పొందుకున్నాడు. 10 ఆజ్ఞలు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. ఏం పొందుకున్నాడు? దేవుని చెయ్యంట ఏలంట వచ్చి రాసిందంట గోడ మీద. రాసి దాన్ని ఒక పలకగా చెక్కి ఆ పలకను 2 పలకలను మోషేకి ఇచ్చేసినట్టు. ఎలా జరిగింది ఇది? ఉపవాసము వలననే జరిగింది. దేవుని ఆజ్ఞలు నీ దగ్గరికి వచ్చేస్తాయి, దేవుని మాటలు నీ దగ్గరికి వస్తాయి. దేవుని మాటలు నీ దగ్గరికి రావటం వల్ల, ఆజ్ఞలు రావటం వల్ల దేవుని ప్రియులారా దేవుని మాట నిన్ను బలపరిచిద్ది, దేవుని మాట నిన్ను సరిచేసిద్ది, దేవుని మాట నిన్ను చక్కపరిచిద్ది, దేవుని మాట నిన్ను బలపరిచిద్ది. కష్టంలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో మనసు కృంగిపోయినప్పుడు దేవుని మాట నీతో మాట్లాడిద్ది, దేవుని మాట నిన్ను దర్శించిద్ది. ఆయన మాట వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగిందంట. ఆయన మాట పలకగానే ఆకాశం, నక్షత్రములు, భూమి, సమస్త సృష్టి కలిగిందట. అలాంటి మాట, శక్తివంతమైనటువంటి మాట, జీవము కలిగినటువంటి మాట నీకు ఇవ్వబడిద్ది, వినిపించబడిద్ది. రెండవది వచ్చేసేసి దేవుని ప్రియులారా మోషే 40 దినాలు ఉపవాసం చేయటం వలన ఏం జరిగిందో తెలుసా? మోషే రూపము ఏమైందట? మారిపోయింది. మారిపోవటం అంటే ఏంటి తెలుసా? నాకులా నల్లగా ఉండే ఆయన తెల్లగా అయ్యాడంట. అంతేనా? కాదు. ఏమైందో తెలుసా? మోషే ముఖము మీదంట వెలుగు ఉన్నదట. చప్పటి కొట్టి ప్రభుని కనపరచడం గట్టిగా. ఏముంటుంది? వెలుగు. ఉపవాసం ఉన్నటువంటి నీ ముఖము మీద వెలుగు ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటావు. నీ ముఖం అంతా మారిపోద్ది, నీ రూపం మారిపోద్ది. ఉపవాసం ఉన్నటువంటి నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రియులారా నీ ముఖ రూపం మారిపోయి ప్రజలు చూడలేకపోతారట. మోషేతో అంటున్నారు, అయ్యా మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నాము, దయచేసి నీ ముఖం మీద ఏదన్నా గుడ్డ వేసుకో అయ్యా, మేము చూడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఆ వెలుగుని ఎదుటివారు చూడలేరు, ఎదుటివారు తట్టుకోలేరు.
నీలో ఆ వెలుగుని దేవుడు, అలాంటి వెలుగుతో దేవుడు నిన్ను నింపుతాడు. అలాంటి వెలుగుతో దేవుడు నిన్ను నింపుతాడు. ప్రకాశిస్తావు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద దేవుని మహిమ. యేసు ప్రభువారు అన్నాడు, తండ్రి నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉన్నదో అలాంటి మహిమతో నాకు నీవు ఇచ్చినటువంటి ఈ శిష్యుల మీద మహిమలతో నింపయ్యా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఉపవాసం ఉన్నటువంటి మనకి దేవుని మహిమ ఉంటుంది. దేవుని యొక్క వెలుగు మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? నమ్మితే గట్టి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మూడవది వచ్చి దేవుని ప్రియులరా, మూడవది వచ్చి ఉపవాసం ఉండటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఉపవాసం ఉండటం వల్ల దేవుని ప్రియులరా, కాల్చివేయబడినవి, కూల్చివేయబడినవి తిరిగి మరలా కట్టించేసారు. దేవునికి స్తోత్రం. ఏమైనా కాల్చివేయబడినాయి, కూల్చివేయబడినాయి. నెహెమ్యా దినాలలో నెహెమ్యా రాజుగారి దగ్గర ఉండి ద్రాక్షారసాన్ని గిన్నెను అందించే పరిచర్య చేస్తున్నాడు. ఉద్యోగం కలిగి ఉన్నాడు. ఆ సమయంలో కొందరు యూదులు నెహెమ్యా దగ్గరికి వచ్చి, అయ్యా మన ప్రాంతంలో మన వారి దగ్గర ఇదిగో మన యొక్క ఇళ్లను, మన యొక్క సమాధులను, మన వారి యొక్క సమాధులను ఏం చేశారో తెలుసా? అవతల వారు కూల్చేశారయ్యా, కాల్చేశారయ్యా, భయంకరంగా చేశారయ్యా. అయ్యో దారుణమైనటువంటి సంఘటన అయిందయ్యా. అసలు మనం అంటే లెక్క లేకుండా పోయిందయ్యా. మన పరిస్థితి ఘోరంగా ఉందయ్యా. ఇప్పుడు మళ్ళీ ఆ సమాధులు తిరిగి కట్టించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? క్రైస్తవులకి ఒక నమ్మకం, నిరీక్షణ, ఒక సంస్కృతి ఉంది. అదేంటండి అని అంటే, దేవుని ప్రియులరా, చనిపోతే ఏం చేయాలా? తగలబెట్టరు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి సముద్రంలో పారేయరు, లేదా తీసుకెళ్ళి అడవిలో పారేయరు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి చక్కగా గొయ్యి తవ్వి ఆ గోతిలో పాతి పెడతారు. ఎందుకు అని అంటే, రేపొద్దున యేసయ్య లోకానికి వస్తాడు. సమాధి చేయబడిన వారు తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం. అందుకని సమాధులు భద్రపరుస్తారు, సమాధులు పండగ చేస్తారు, సమాధుల దగ్గర కొవ్వొత్తులు వెలిగిస్తారు, సమాధుల దగ్గరికి వెళతారు. అదన్నీ ఆచారాలండి. దేవుని ప్రియుల నిరీక్షణ, ప్రభు వస్తాడు, వచ్చినప్పుడు సమాధిలో ఉన్నటువంటి మన వారు తిరిగి లేవుస్తారన్నటువంటి నిరీక్షణతో ఉన్నారు. నెహెమ్యా వారందరూ, ఎజ్రా వాళ్ళంతా అదే పరిస్థితిలో విశ్వాసంతో ఉన్నారు. ఆ సమయంలో దేవుని ప్రియులారా, మరి కొందరు శత్రువులు వచ్చేసి తగలబెట్టేసరికి బాధ కలిగింది. ఏం కలిగింది? బాధ వేసింది, దుఃఖం వేసింది. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఆయన ఎవరో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఆయన హరీష్ రావు ప్రాంతంలో ఏం చేశారట? ఆ మంత్రి గారి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సమాధుల్ని ఏం చేశారు? తవ్వేసేసి తగలబెట్టేసి నెట్టేసేసి రోడ్డు ఏదో వేసి చేశారట. యాజిటేషన్ చేశారు. వెంటనే దాన్ని పునరుద్ధరణ చేశారు, బాగు చేశారు. క్రైస్తవుల యొక్క విశ్వాసం. నెహెమ్యా దినాల్లో కూడా అదే జరిగింది. ఆ సమయంలో నెహెమ్యా ఏం చేశాడంటే, ఇప్పుడు నేనేం చేయాలి, ఇవన్నీ బాగు చేయాలి, ఎట్లా అని చెప్పేసి అని ఆలోచన కలిగి ఆ సంగతి తెలిసిన నాటి నుంచి నెహెమ్యా అట, దేవుని ప్రియులారా, ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ఉన్నాడట. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో నుంచి చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో నుంచి చూస్తే దేవుని ప్రియులారా మనకి తెలియజేయబడింది. చదవండి ఆ మాటలు దయచేసి. త్వరగా తీసిన వారు త్వరగా, మనకు సమయం ఎక్కువ లేదు. చదవాలి, తీయాలి, గవగా ఎజ్రా తర్వాత ఉంటుంది. నిత్యుడా ని సన్నిధి నిండుగా మతోడై నిత్యముంచి మమ్ము నడిపించుమా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, నా సహోదరులలో హననీయను ఒకడును యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, ఎలా ఉన్నారు మా వాళ్ళు, ఎలా ఉన్నారు, మన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, మంచిగా ఉన్నారా, బాగున్నారా, తింటున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ప్రార్థనకు వెళ్తున్నారా, దేవుని సన్నిధిలో గడుపుతున్నారా, సహాయం చేస్తూ మంచిగా ఉన్నారా అని అడుగుతున్నాం. మనం అడుగుతాం కదా, బాగున్నారా అని అడుగుతాం. ఏమండి ఎలా ఉన్నారు,
నమస్కారం, ప్రైజ్ లార్డ్, బాగున్నారా అని అడుగుతాం కదా. అప్పుడు కూడా నెహెమ్యా ఏం చేశాడంటే కొందరు సహోదరులు వస్తే ఆ సహోదరుల్ని వాళ్ళ యొక్క నిధి ప్రాంతంలో ఉన్నటువంటి వారి గురించి అడుగుతున్నాడు. అడిగినప్పుడు యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినది నాతో చెప్పిరి. కాల్చబడి ప్రాకారములు కూలిపోయినాయి, కూల్చేశారు, కాల్చేశారు, ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పినప్పుడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినము దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేశాడట? కొన్ని దినములు ఈ సంగతంతా తెలుసుకొని, నా ప్రియులు, నా సహోదరులు, నాకు తెలిసిన వారు, నా బంధువులు, నా వారు శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. అయ్యో, నేనేం చేయాలి ఇప్పుడు? నా పరిస్థితి అంటే నేనేం చేయగలను? ఏదైనా చేస్తే భూమి ఆకాశములను నిర్మించినటువంటి దేవాతి దేవుడు మాత్రమే చేయగలడు. నేను ఒక ఉద్యోగస్తుడిని, నేను ఒక పనివాడిని, నేను ఒక చేతి కింద ఉన్నాను, నేనేం చేయగలను అని చెప్పేసి అని దేవుని దగ్గరికి వెళ్ళి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట, విజ్ఞాపన చేశాడట. దేవా, ఏమని చేశాడు? తండ్రి, నాయన, మా వారు శ్రమలో ఉన్నారు, చెరలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారయ్యా. అయ్యా, వారి విషయంలో నువ్వు కార్యం చేయండి. ప్రాకారాలు కూలిపోయి గోడలు కాల్చేశారు. అయ్యో, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని దుఃఖపడి ఏడ్చి కన్నీరు గార్చి ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందో తెలుసా అండి దేవుని ప్రియులారా? ఆ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఈయన ఉద్యోగానికి వెళ్ళాలి కదా, ఉపవాసం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలానే రాజుగారి దగ్గర ద్రాక్షారసం అందించే గిన్నె తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో అని చెప్పేసి రాజుగారికి ఇచ్చాడట. ఇచ్చేసరికి రాజుగారు నెహెమ్యాను చూశాడు, నెహెమ్యా ముఖం చూశాడు. నెహెమ్యా ముఖం చూసేసరికి చిన్నపోయినట్టుగా ఉంది, బాధలో ఉన్నట్టుగా ఉంది, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అయ్యో, ఏంటి సంగతి, ఏంటి సంగతి? నెహెమ్యాకి ఏమైంది? ఎప్పుడు ఇలా లేడే, ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేడే, ఈ బాధలో లేడు, ఈ దుఃఖంలో లేడు, ఏం జరిగింది అని చెప్పేసి వెంటనే నెహెమ్యాని అడుగుతున్నాడు. నెహెమ్యా అంటే, అయ్యా చెప్పయ్యా, రాజు చిరంజీవుని కాక, ఏంటయ్యా చెప్పయ్యా. రాజుగారు ఎప్పుడు పిలవాలా నెహెమ్యాని? రాజుగారి పిలుపులో తేడా కనపడుతుంది. నెహెమ్యా అంటే, అయ్యా చెప్పయ్యా అని వణుకుతూ అడుగుతున్నాడు. అడిగేసరికి నెహెమ్యా, ఏంటి నీ ముఖం చిన్నపోయింది, బాధలో ఉన్నట్టున్నావు, ఏంటి కష్టంలో ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి అంటాడు. ఇది ఎవరిచ్చారు ఈ ఆలోచన? ఈ ఆలోచన ఎవరిచ్చారు? రాజుల హృదయాలను నీటి కాలువల వలె తిప్పే దేవాతి దేవుడు రాజుగారి హృదయాన్ని తిప్పి నెహెమ్యా మీద ఆలోచన ఇచ్చి నెహెమ్యాని విచారణ చేస్తున్నాడు. నెహెమ్యాని అడుగుతున్నాడు, అయ్యా నెహెమ్యా, ఏంటి సంగతి, నీ బాధకు కారణం ఏంటి, నీ దుఃఖానికి కారణం ఏంటి, నీ ముఖం చిన్నబోవటానికి కారణం ఏంటి, ఏంటి సంగతి అని చెప్పేసి అడిగేలా చేశాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. ఉపవాసం చేయటం వలన ఎదుటివారు నిన్ను అడుగుతున్నారు, ఏదో కష్టంలో ఉన్నట్టు. అధికారి, రాజుగారు, సహాయం చేసేవాడు అడిగేలా చేస్తాడు దేవుడు, సహాయం చేసేలా చేస్తాడు. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, అయ్యా రాజు చిరంజీవగును గాక, రాజు చిరంజీవగును గాక 2వ అధ్యాయంలో ఉంటుంది. రాజు చిరంజీవగును కాక, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనేనా అది కలిగినదని నాతో అనగా నేను మిగులా భయపడిపోయాడు నెహెమ్యా. రాజుగారు ఎప్పుడు అలా అడగలేదు, భయపడి రాజు చిరంజీవగును గాక, నా పితరుల సమాధులు ఉండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నా ముఖము దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. రాజుగారిని అంటున్నాడు, అయ్యా నేను దుఃఖంలో లేకుండా ఎలా ఉంటానయ్యా, దుఃఖం బాధ వేదన లేకుండా ఎలా ఉంటానయ్యా, మా వాళ్ళు గుమ్మాలు కాలిపోయినాయి, సమాధులు కూలిపోయినాయి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారయ్యా, అందుకే నేను దుఃఖంలో ఉన్నానయ్యా, బాధలో ఉన్నానయ్యా అని చెప్పేసి అంటే అప్పుడు రాజు అంటున్నాడు, అయితే నేను నీకేం చేయాలి? దేవునికి స్తోత్రం. రాజుగారు నేను అడగలా, నెహెమ్యా అడగలా,
రాజుగారే అడుగుతున్నాడు, నేను నీకేమి చదవండి. అగ్ని చేత. అప్పుడు రాజు 4వ వచనం, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్టుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అప్పుడు 6వ వచనం, అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. దేవునికి స్తోత్రం. ఆలోచన ఎరిగిన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ఉపవాసానికి జవాబిచ్చే దేవుడు, నీ ఉపవాస దీక్షను చూసిన దేవుడు, నీ ఉపవాసంలో ఉన్నటువంటి నీకు జవాబు దేవుడిస్తున్నాడు. నెహెమ్యాకి జవాబు రాజుగారి ద్వారా ఇచ్చినట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జవాబు ఇస్తున్నాడు. నీకేం కావాలి, ఎన్ని దినాలు పట్టింది, ఏ అవసరతలు ఉన్నాయి, ఏమేమి కావాలి నీకు అని చెప్పి దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. తీర్చివేసేసేస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అప్పుడు ఏమైంది తెలుసండి, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకిది ఉత్తరములు ఇవ్వు. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకుండా వేసా ఇవ్వు. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళేతాడు. ఈ నది దాటి అవతలకి వెళ్ళటానికి పర్మిషన్ కావాలిగా, వీసా కావాలిగా. ఇదిగో నాకు ఆ వీసా ఇవ్వచ్చు. ఇచ్చేసేస్తున్నాడు. దేశమునకు నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులు తాకీదులను పట్టణ ప్రాకారములను మందిరముతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశించబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యని అడిగి తిని. ఏమని అడుగుతున్నాడట, నేను దాటటానికి కావాలా, అంత మాత్రమే కాకుండా కాలిపోయినాయి, కూలిపోయినాయి, పాడైపోయినాయి, తిరిగి మరలా కట్టించడానికి కావలసినటువంటి కలపంతా కావాలి. దేవునికి స్తోత్రం. కలప కావాలి నాకు. పాడైపోయినాయి కదా, కూలిపోయినాయి కదా, మరి దానికి కావాల్సిన సొమ్ము అవన్నీ కలప కావాలిగా. అది కూడా ఇప్పించండి, నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళటానికి సెలవు ఇప్పించండి, వీసా ఇప్పించండి, దాంతోపాటు పర్మిషన్ ఇప్పించండి, దాంతోపాటుగా కలప కూడా ఇప్పించండి, లెటర్ రాసివి నాకు. జవాబు ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఇంకేమన్నాడు చూడండి, నా కింద అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. చప్పడగొట్టి ప్రభుని కనపరచుదాం. ఏం చేశాడట రాజుగారు? ఆయన మనవిని ఆలకించండి అంటే జవాబు సెలవిచ్చాడు. వెళ్ళటానికి మార్గానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాడు. ఎవరు అబ్జెక్షన్ లేకుండా చేశాడు. కలపిప్పించాడు, అన్నీ చేశాడు. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులకును గుర్రపు రౌతులకును పంపెను. అంత మాత్రమే కాకుండా ఏం చేశాడట, సేనాధిపతులను పంపించాట, గుర్రపు రౌతులను పంపించాట, గుర్రపు బండ్లను పంపించాడట. అవన్నీ మోసుకొని తీసుకొని వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు. దేవునికి స్తోత్రం. నీ ఉపవాస ప్రార్థనకు జవాబు దేవుడిస్తున్నాడు. నమ్ముతున్నారా? నమ్మితే గట్టి చప్పట్లు కొట్టండి. మన ఉపవాస ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు దేవుని ప్రియులరా. మోషేకి జవాబు ఇచ్చాడు, నెహెమ్యాకి జవాబు ఇచ్చాడు. ఇంకా మనం చూస్తే రేపు వచ్చే వారం చూసుకుందాం, సమయం లేదు కనుక వచ్చే వారం మనం నేర్చుకుందాము. ఇంకా ఉపవాస ప్రార్థనలకు జవాబు ఎవరెవరికి వచ్చిందో, ఉపవాసం ఉంటే జవాబు ఎలా వచ్చిందో
జవాబు ఎలా వచ్చిందో అవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించి కాపాడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన 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 ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రభు దగ్గర అడుగు. అయ్యా, నేను మొన్న ఉపవాసం ఉన్నాను ప్రభా. ఉపవాసానికి నాకు జవాబు ఇచ్చిన స్తోత్రాలు. మోషేకి జవాబు ఇచ్చినట్టుగా, నెహెమ్యాకి జవాబు ఇచ్చినట్టుగా నాకు కూడా మీరు జవాబు ఇస్తున్నారు నాయన. నా దీక్షలు అయిపోయిన తర్వాత నాకు జవాబు ఇచ్చిన స్తోత్రాలయ్యా. మరి శోధనలు కూడా జయించుటకు తగిన శక్తితో నన్ను నింపి నడిపించండి ప్రభా. కృప చూపండి నాయన అని అడుగు. ప్రభుని అడుగు. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా